ఏయ్ ఏందే నేను ఈ వెనక తిరుగుతుంటే పిచ్చోని అనుకుంటున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమించాలా బస్ గంతే. ఏమంటావు మామా? ఏ దాంతో నేనురా బైక్ పై ఎక్కించుకోను, ఓడాటం వస్తున్నా నేను చూస్తా. ఎవడ్రా ఎక్కించుకోబోయేది? ఏదో పోనీలే అని ఊరుకుంటుంటే మీ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. ఖబర్దార్. ఏంది బాగా ఎక్కువ చేస్తున్నావు? మా ఓడు ఆమెను లవ్ చేస్తుండో, ఆమె మా ఓడిని లవ్ చేయాలా? లేకుంటే 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 ఏం చేస్తారా? ఏం చేస్తారు? చంపుతారా? ఏం చేస్తామో చూపిస్తాం. పోరా. మన బస్సు వచ్చింది, పదండి. బస్సు వచ్చి బతికిపోయారు మామా, లేకుంటేనా? అది ఇడికి పోతుందిరా, సాయంత్రం ఇంటికి పోయే దారిలో దొరకబడదా? పదరా మామా. చలో. ఏందే పొద్దున్న లెవెల్ కొడుతున్నావు? ఇప్పుడెక్కడికి పోతావు? పిచ్చి పిచ్చి వేషాలేకు, మర్యాదగా అడ్డు జరుగు. అదంతా నాకు తెలియదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఖచ్చితంగా ప్రేమించాలే. నేను నిన్ను ప్రేమించడం ఏంటి? పిచ్చిగానే పట్టిందా నీకు? అవును, మా వాడికి నీ ప్రేమ పిచ్చే పట్టింది. ఆ పిచ్చి పోవాలంటే ఖచ్చితంగా మా వాడిని ప్రేమించాల్సిందే. మర్యాదగా అడ్డు జరగండి. మమ్మీ! ఏంటే క్లాసులు ఎలా జరుగుతున్నాయి? క్లాసులు బాగా జరుగుతున్నాయి. అవునా? హాయ్. ఏంటి దిగులుగా ఉన్నావు? ఏం జరిగింది? కవిత ఏంటి డల్గా ఉంది? అది ఒక చిన్న ప్రాబ్లంతో బాధపడుతుందే. కొంతమంది వెధవలు దీన్ని ప్రేమించమని వెంటబడి వేధిస్తున్నారే, అందుకే ఇది బాధపడుతుంది. దానికి బాధపడ్డం ఎందుకు? మనం ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. అంతేనంటావా? సరే పదండి, వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వెళ్దాం పదండి. పదవే. గుడ్ మార్నింగ్ మేడం. మే ఐ కమ్ ఇన్? మే ఐ కమ్ ఇన్? yes come in. ఏంటమ్మా, ఏంటి విషయం? రోజు కాలేజ్కి వస్తుంటే మన కాలేజ్ బాయ్స్ సంతోష్, సందీప్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లవ్ చేయమని వేధిస్తున్నారు మ్యామ్. లవ్ చేయకపోతే చంపేస్తామంటున్నారు. ఆయా సందీప్, సంతోష్ వాళ్ళందరినీ రమ్మని చెప్పొకసారి. గుడ్ మార్నింగ్ మేడం. yes మే ఐ కమ్ ఇన్ మేడం? come in. ఏరా రాస్కల్స్, పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నారంట, అమ్మాయిల్ని బాగా ఏడిపిస్తున్నారంట. లేదు మేడం, మేమేమీ ఏడిపించడం లేదు మేడం. లేదు మేడం, వీళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు. రోజు మేము కాలేజ్కి వస్తుంటే మమ్మల్ని ఏడిపిస్తున్నారు. సంధ్యనైతే లవ్ చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు మేడం. ప్రేమించమని బాగా వేధిస్తున్నారంట, చంపేస్తామని బెదిరిస్తున్నారంట. ఒళ్ళు ఎలా ఉందేంటి రాస్కల్స్? పిచ్చి పిచ్చి వేషాలేస్తే టీసీ ఇచ్చి ఇంటికి పంపించేస్తా. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు. యూజ్లెస్ ఫెలోస్, అర్థమైందా? మీ పేరెంట్స్ కి చెప్పమంటారా? కాలేజ్ కి చదువుకోవడానికి వస్తున్నారా, అమ్మాయిల్ని ఏడిపించడానికి వస్తున్నారా? కాలేజ్లో స్నేహపూర్వకంగా ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ శృతి మించితే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మిమ్మల్ని కాలేజ్ నుంచి పంపించేస్తాం. అర్థమైందా? పిచ్చి పిచ్చి వేషాలేకండి.
మీ పేరెంట్స్ని పిలిపించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ జీవితాలు ఏమవుతాయో తెలుసా? నిర్భయ చట్టం కింద మీ పైన కేసు పెడతారు. అప్పుడు మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అర్థమవుతుందా? లేదు మేడం, తప్పైంది మేడం. మా అమ్మ నాన్నలకు చెప్పకండి మేడం. ఇక నుంచి బుద్ధిగా నడుచుకుంటాం మేడం. ఇక తప్పు చేయం మేడం. సారీ మేడం, మేము ఇంకెప్పుడు ఎవరిని ఏడిపించాం మేడం. తప్పైంది మేడం. బుద్ధిగా చదువుకుంటాం మేడం. సారీ మేడం. మా పేరెంట్స్కి చెప్పకండి మేడం. ఇక నుంచి బుద్ధిగా నడుచుకుంటాం మేడం. సరే. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలిస్తే టీసీ ఇచ్చి పంపించేస్తాను కాలేజ్ నుంచి. వెళ్ళండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా వెళ్ళండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఓకే. కాఫీ తీసుకోండి. ఏంటమ్మా చాలా డల్గా ఉన్నావు? ఏం లేదు డాడీ. డాడీ, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పరా, ఏంటది? మమ్మీ, నువ్వు కూడా విను. నేను డిగ్రీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకమ్మా ఇప్పుడు మనకి ఏం అవసరం వచ్చిందని పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనుకుంటున్నావు? నీకు డిగ్రీ అయిపోయాక పెళ్లి చేస్తానంటే నాన్న ఇంకా చదువుకుంటానని అన్నావు కదా, మళ్ళీ ఈ నిర్ణయం ఏంటి? లేదు నాన్న, నేను డిగ్రీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనుకుంటున్నాను. దట్స్ ఆల్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? చాలా అవసరం డాడీ. ఈ రోజుల్లో ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎదుర్కోవాలంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయం ఇదేనా అమ్మా? అవును డాడీ. ఏంటి అవును? పోలీసు ఉద్యోగం ఎందుకమ్మా నీకు? బంగారం లాంటి ఏ బ్యాంక్ ఉద్యోగం చూసుకోక? లేదు, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరుతాను. దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్. చూసారా మీ కూతురు? ఏది కావాలంటే అది కావాల్సిందే, ఏది చేస్తానంటే అది చెయ్యాల్సిందే. దాన్ని అలా తయారు చేశారు మీరు. ఒక్కగానొక్క కూతురు, దాన్ని ఎంతో గారాబంగా పెంచాం. దాని ఇష్టం. ఆ ప్రేమే ఇక్కడి దాకా తీసుకొచ్చింది. నా కూతురు ఏ నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయమే తీసుకుంటది. ఏమోనండి, నాకైతే ఏం అర్థం కావడం లేదు మీ తండ్రి కూతుళ్ళ సంగతి. మీ ఇష్టం, మీరేమన్నా చేసుకోండి. నేను తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరుతాను. దట్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్. కావాలంటే చూడండి, ఈరోజు పేపర్లో కూడా వేశారు. మన సింగరేణి సేవా సమితిలోనే పోలీస్ మరియు ఆర్మీ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నారంట. కావాలంటే చూడండి. ఓకే, మన సింగరేణి కంపెనీలోనే కదా అవును ఇచ్చేది. డాడీ. మనం రేపే వెళ్ళి అప్లై చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ డాడీ. ఏమంటావు లక్ష్మి? సరే మీ ఇష్టం, నేనేమంటాను? అమ్మా హ్యాపీయారా? థ్యాంక్ యూ డాడీ. సరే, లేట్ అయింది, పద. ఏంటి మన సంధ్య రాలేదు? ఏమోనే, నాకు కూడా తెలీదు. అదిగో మాటల్లో సంధ్య వచ్చేస్తుంది. ఏంటి సంధ్య ఇంత లేట్గా వచ్చావు? కాలేజ్కి వద్దన్నారు అమ్మా నాన్న. ఎందుకు? ఆ వెధవల గొడవ పడలేక వద్దన్నారు అమ్మా నాన్న. ఇంత మంచి మెరిట్ స్టూడెంట్వి నువ్వు కాలేజ్ మానేయడం ఏం బాలేదు. నేనొచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడతాను, సరేనా? చూడండి, మనలో ఎవరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ముందు చదువుపైన ధ్యాస. ఎవడో ఏదో అన్నాడని చదువు మానేస్తే ఎవరికి నష్టం? వాడికా నీకా? ఎన్నాళ్ళని తప్పించుకొని తిరుగుతావు?
ఇలాంటి వెధవలు ఎక్కడో ఒక చోట ఎదురు పడుతూనే ఉంటారు. ఎదురించి ముందుకు సాగడం నేర్చుకోండి. ధైర్యంగా నిలబడడం నేర్చుకోండి. ఆడది అబల కాదు, ఆది పరాశక్తి అవుతుందని చెప్పండి. అంతేగాని సమస్యల నుండి పిరికిదానిలా తప్పించుకోవాలని చూడకు. సరేనా? సరే. సరే, పదండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. సార్, సింగరేణి సేవా సమితి ఆర్జీవన్ ఆధ్వర్యంలో పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసింది సార్. మా అమ్మాయి కవితను ట్రైనింగ్లో చేర్పిద్దామని అనుకుంటున్నాను సార్. ఇదిగోండి అప్లికేషన్ సార్. వెరీ గుడ్ డిసిజన్. అవును సార్. అవును, ఈఎంఐ సార్. అరవింద్ సార్, మనము పోలీస్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినట్టున్నాం కదా ఈ మధ్యలోనే. అవును సార్, రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది కొత్త బ్యాచ్. ఈఎంఐని కూడా అందులోనే జాయిన్ చేసుకో. అలాగే సార్, రేపు మార్నింగ్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్స్ కి రండి. ఓకే సార్. ట్రైనింగ్ లో జాయిన్ అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ నమస్తే సార్. సార్. నమస్తే. నమస్తే. ఉంటాం. నమస్తే. లక్ష్మి, కాఫీ తీసుకురా. హలో. డాడీ. చెప్పమ్మా కవిత. హలో డాడీ, నేను ఎస్ఐ జాబ్ లో సెలెక్ట్ అయ్యాను డాడీ. ఓ, వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వస్తున్నావురా? ఇప్పుడు వస్తున్నాను. డాడీ, మమ్మీ లేదా? ఉంది. లక్ష్మి, ఇవ్వండి. ఎవరండి? మన అమ్మాయి కవిత, మాట్లాడు. హలో. మమ్మీ, నాకు ఎస్ఐ జాబ్ వచ్చేసింది మమ్మీ. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్స్ మమ్మీ. ఎప్పుడు వస్తున్నావు? ఇప్పుడు వచ్చేస్తున్నాను మమ్మీ. అవునా? వచ్చి నాన్న. ఓకే, బాయ్. అమ్మాయి వస్తుంది కదా, స్వీట్ రెడీ చేయి. అలాగేనండి. డాడీ, కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ లేదా? మమ్మీ ఏం చేస్తుంది? లక్ష్మి, తల్లి. మమ్మీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మమ్మీ. నన్ను దీవించండి. మొత్తానికి అనుకున్న పోలీస్ ఉద్యోగం సంపాదించావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ డాడీ. మమ్మీ, డాడీ, నేను రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. జాగ్రత్త నాన్న, అసలే ఆడపిల్లవి. పర్లేదమ్మా. సరే పదండి, రేపు పొద్దున్నే గుడికెళ్దాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం. నమస్తే. మా అమ్మాయి ఎస్ఐగా సెలెక్ట్ అయిందండి. అమ్మాయి పేరు మీద అర్చన చేయండి. అమ్మాయి పేరు గోత్రం చెప్పండి. అమ్మాయి పేరు కవిత, ఉప్పనతుల గోత్రం. మంచిది. శుభమస్తు. సార్,
నాకు గోదావరి కనిలో పోస్టింగ్ ఇచ్చారు సార్. ఓకే, వెరీ గుడ్. నువ్వు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకున్నావు కదా? ఎస్ సార్. ఓకే, మరి గోదావరి కనిలో పోస్టింగ్ అంటే చాలా టఫ్గా ఉంటుంది. దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. మహిళల మీద వేధింపులుంటాయి, ఈవ్ టీజింగ్ ఉంటుంది. భార్యాభర్తల గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. అవన్నీ కూడా చూసుకుంటూ పనిచేయాలి. అలాగే దొంగతనాలు, గొలుసు దొంగతనాలు కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా చూసుకుంటూ పనిచేయాలి. ఓకే సార్. సో జాగ్రత్తగా పనిచేసుకో, మంచి పేరు తెచ్చుకోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే. గోదావరి కని పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియపరుచున్నది ఏమిటంటే, పట్టణంలో ఈ మధ్య కాలంలో చైన్ స్నాచింగ్, గొలుసు దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా మేము పోలీస్ స్టేషన్లో షీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షీ టీమ్స్కి కవిత అనే అమ్మాయిని, సబ్ ఇన్స్పెక్టర్ కవితని మనం ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. మీరు ఎలాంటి పుస్తెలతాడు, గొలుసు దొంగతనాలు జరిగినా, అనుమానితులు ఉన్నా కూడా మాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. ఖచ్చితంగా 100 డైల్కి ఫోన్ చేయండి. 100కి ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మేము, మా షీ టీమ్స్ 2 నిమిషాల్లో అక్కడ ఉంటాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు ఏదైనా షీ టీమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ గురించి పోస్టర్స్, బ్యానర్స్ మనం రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో ఫేస్బుక్ అడ్రస్, తర్వాత వాట్సాప్ అడ్రస్, తర్వాత ఫోన్ నెంబర్స్. షీ టీమ్స్కి మీరు ఫోన్ చేసినట్లయితే 100 డైల్కి మాకు సెంట్రల్ కమ్యూనికేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరంతా కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాం. టికెట్ టికెట్ పక్క జరగండి బాబు. ఇది లేడీస్ సీట్, అటువైపు కూర్చోండి. సీటా? అక్కడ బోర్డు కనపడతలేదా? అబ్బో, ఇది లేడీస్ సీట్ అంటారా? ఇది లేడీస్ సీటా? అది చూడవయ్యా, ఖాళీ ఉన్నాయి కదా. అటువైపు కూర్చోండి. అరే లేరా, టికెట్ తీసుకోండి. మొత్తం ఆడవాళ్ళకైనా రిజర్వేషన్, మగాళ్ళకి లేదా? టికెట్ తీసుకోండి. రిజర్వేషన్ ఏందరా బాయ్? ముందు కూర్చుందా? మొత్తం ఆడవాళ్ళకే రా, మగాళ్ళకి ఏమీ లేదు రిజర్వేషన్. లేడీస్ కి స్పెషల్ ఏమో. చూడరా అమ్మాయి సూపర్ కదా. అరే మళ్ళీ ఒకసారి తెద్దాం. సూపర్ ఉందిరా. అందుకనే కదరా నేను ఫోటోలు తీసేది. వీడు మనల్ని ఫోటో తీస్తున్నట్టున్నాడా? ఏ వాళ్ళు మనల్ని ఫోటో తీస్తున్నారే? అవునే, అప్పటి నుంచి బాగా ఎక్కువ చేస్తున్నారు. ఉండి వీళ్ళ సంగతి చెప్దాం. అసలు ఏమనుకుంటున్నారా వేదవలో? అటు సైడ్ చూస్తుందిరా. చూడు, మళ్ళీ ఫోటో తీస్తున్నట్టున్నారు. బుద్ధి లేదు వెదవలకి. అరే ఈసారి చూడరా, తీసా. అరే సూపర్ వచ్చిందిరా ఫోటో. బాగా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నారే. ఇంకోసారి వీళ్ళు ఫోటో తీస్తే వీళ్ళ సంగతి చెప్దాం. సెల్ ఫోన్ లాక్కుందాం. అవును సరే. ఏం చేస్తున్నారా? మొబైల్ ఇవ్వు. ఫోటో తీస్తున్నావా? ఏంటిది? చూడే, ఇవన్నీ మన ఫోటోలే. ఈ ఫోటోస్ ఏంట్రా? ఏ ఆగవే. 100కి ఫోన్ చేయి. హలో 100నా? హలో, అవునండి. ఇక్కడ సెల్ ఫోన్ లో ఫోటోలు తీస్తూ మీకు ఫోన్ చేస్తుంటే బెదిరిస్తున్నారు. అవునా? అడ్రస్ ఎక్కడ? ఇక్కడ మేము బస్ స్టాండ్ లో ఉన్నాం. బెదిరిస్తున్నారా? త్వరగా రండి. బస్ స్టాండ్ దగ్గరనా? ఓకే, మా షీ టీమ్ ను పంపిస్తున్నాను. కానిస్టేబుల్, మన ఎస్ఐ కవితను రమ్మని చెప్పు. బస్ స్టాండ్ లో ఈవ్ టీచింగ్ జరుగుతుందంట. వెంటనే మన షీ టీమ్స్ అక్కడికి వెళ్ళాలి. త్వరగా రమ్మని చెప్పు. ఓకే సార్. సార్ చూడమ్మా కవిత, మన బస్ స్టాండ్ దగ్గర ఈవ్ టీచింగ్ జరుగుతుందంట. మీరు వెంటనే షీ టీమ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసుకుని తీసుకురండి. వెళ్ళండి. ఓకే సార్.
ఇందులో 100కి కాల్ చేసింది ఎవరు? ఎస్ మేడం నేనే. ఎవరు వాళ్ళు? వీళ్ళ సెల్ తో ఫోటోలు తీస్తున్నారు ఏంట్రా నడు ఏంది మా వాడిని తీసుకుపోతారు? చల్ నడురా. మేమేమనలేదు. అరే అన్నయ్యకి ఫోన్ చేయరా. వీళ్ళందరూ అప్పటి నుంచి ఏడిపిస్తున్నారు మేడం. నక్రాలు చేస్తురా? దిగో మేడం. నడురా నడు. ఇక్కడుండే ప్రజలందరూ అలాగే ప్రయాణికులందరూ ముఖ్యంగా గమనించండి. మీ చుట్టుపక్కల ఏరియాలో ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. అలాగే చైన్ స్నాచింగ్, దొంగతనాలు, అమ్మాయిల్ని ఏడిపించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దయచేసి మీ చుట్టుపక్కల ఎవరిపైనా అనుమానం కలిగితే వెంటనే 100కి కాల్ చేయండి. వెంటనే మా షీ టీం మీ ముందుంటుంది. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడగండి, మేము చూసుకుంటాం. సార్ కవిత, మన ఎంపీ ఎమ్మెల్యే గారి మీటింగ్ జరుగుతుంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఓకే సార్. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ఇప్పుడు రాణిస్తున్నారు. అట్లాగే ఇవాళ మనం కవితను చూసుకుంటే ఇవాళ వారు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి మరి ఈరోజు పోలీసింగ్ లోపల మహిళలపై చాలా అత్యాచారాలు జరుగుతున్నాయని షీ టీంలో ఆమె ఇన్ఛార్జ్గా ఉండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరి ఇదే విధంగా మరి ఇవాళ ట్రైనింగ్ తీసుకోవాలి, పోలీసులో కానీ మిలిటరీలో కానీ చేయాలంటే హైదరాబాద్ ఎక్కడ వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సింగరేణి యాజమాన్యం ఏదైతే వాళ్ళ సేవా సమితి ద్వారా ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నారో వాటి ద్వారా ట్రైనింగ్ క్లాసెస్ తీసుకొని అక్కడ పోయి పోలీస్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి ఉద్యోగాలు సంపాదించడానికి పూర్తిగా అవకాశం ఉంది. మీరందరూ అక్కడిక్కడ తిరిగే బదులు మీరు ఏదైతే సింగరేణి సేవా సమితి ఉందో వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. సార్, సింగరేణి సేవా సమితిలో కోచింగ్ తీసుకుని సెలెక్ట్ అయిన ఉమెన్ ఎస్ఐ సార్. థ్యాంక్ యూ సార్. సింగరేణి సంస్థ సింగరేణి విస్తరించున్నటువంటి ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు సింగరేణి సేవా సమితి ద్వారా నిర్వహిస్తున్నటువంటి కోచింగ్లో ఈరోజు కొత్తగా ఎస్ఐగా వచ్చిన ఈ ప్రాంతానికి వచ్చినటువంటి అమ్మాయి కూడా కవిత శిక్షణ తీసుకొని ఈరోజు ఎస్ఐగా వచ్చి మన ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తూ ఉంది. సో అట్లనే ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు చాలామంది కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకొని సింగరేణి సంస్థ ఇస్తున్నటువంటి కోచింగ్లో అందరూ కూడా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా పాల్గొని మంచి శిక్షణ పొంది మంచిగా ఉద్యోగాల్లో స్థిరపడాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం, గొప్ప అవకాశం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. మొన్ననే సీఎం గారు ప్రకటించినట్టుగా 10,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. కాబట్టి సింగరేణి సంస్థ సింగరేణి విస్తరించున్నటువంటి ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఆనిముత్యాలు అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా వారికి వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాల్లో కోచింగ్ ఇస్తూ ఉంది. ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరంతా కూడా ఉద్యోగాలు సాధించి మీ కుటుంబాలతో మీ తల్లిదండ్రులతో అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఈ ప్రాంత పెద్దపల్లి ఎంపీగా నేను ఆశిస్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. జై తెలంగాణ. నమస్కారం మేడం. నమస్తే, చెప్పమ్మా. నా భర్త రోజు తాగేసి నన్ను బాగా కొడుతున్నాడు మేడం. ఈ మధ్యన అసలు ఇంటికి రావడమే మానేశాడు. నన్ను నా పిల్లల్ని పట్టించుకోవడమే లేదు మేడం. అవునా? వాడి పేరేంటి? రాజేష్ మేడం. రాజేషా? ఏం చేస్తుంటాడు? సింగరేణిలో జాబ్ చేస్తాడు మేడం. ఓహో, సింగరేణిలోనే చేస్తున్నాడా? ఈ మధ్య జాబ్ సరిగ్గా చేయడం లేదని కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు మేడం. అసలేం జరిగింది? తనకి బయట ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది మేడం. అందుకనే నాకు డైవర్స్ ఇస్తానంటున్నాడు మేడం. ఎక్కడుంటాడు? తిలక్ నగర్ లో ఉంటాడు మేడం. తిలక్ నగర్. సరే, కానిస్టేబుల్
ఆ రాజేష్ గారిని తీసుకురా. తిలక్ నగర్లో ఉన్నాడంట, వెంటనే తీసుకొనిరా. ఓకే మేడం. వీడేనా? అవును మేడం. ఏమ్రా, భార్యను బాగా కొడుతున్నావంట? లేదు మేడం. పిల్లల్నే పట్టించుకోవట్లేదంట? చెప్పురా. ఏం లేదు మేడం. నిన్నే అడిగేది. అన్ని అబద్ధాలే మేడం. డైవర్స్ ఇస్తా అంటున్నావంట? అది నాకు వద్దు మేడం. ఎందుకురా? వద్దు మేడం. అదే ఎందుకు అని అడుగుతున్నా. నాకు వద్దు మేడం. పిచ్చి పిచ్చి వేషాలేస్తే బొక్కలు ఇరుస్తా బిడ్డ. కానిస్టేబుల్, వాణ్ణి లోపలే. వదరా. ఏమ్రా, తాగిందంతా దిగిందా? భార్య పిల్లల్ని ఇకనైనా మంచిగా చూసుకుంటావా లేదా? చూసుకుంటాను మేడం. చెప్పు. చూసుకుంటా మేడం. గట్టిగా చెప్పురా. చూసుకుంటా మేడం. డ్యూటీకి కూడా సరిగ్గా పోతలేవంట? పోతా మేడం. సింగరేణి ఉద్యోగం దొరకడం నీ అదృష్టం రా. అది కాపాడుకొని ఇకనైనా బుద్ధిగా నీ ఉద్యోగం చేసుకో. భార్య పిల్లల్ని సరిగా చూసుకో, సరేనా? సరే మేడం. పిల్లల్ని సరిగ్గా చూసుకుంటావా లేదా? చూసుకుంటాను మేడం. నా పిల్లలంటే నాకు ప్రాణం మేడం. రాయే నా తల్లి. ఇక నుంచైనా సంతోషంగా బతకండి. భార్య పిల్లల్ని చక్కగా చూసుకో. సరే మేడం. బాగా చూసుకుంటావా లేదా? చూసుకుంటా మేడం. చూడమ్మా, ఇంకొకసారి వీడి పిచ్చి పిచ్చి వేషాలేస్తే నన్నొచ్చి కలువు. థ్యాంక్ యూ మేడం. మన షీ టీం ద్వారా ప్లాన్ వేసి ఈ చైన్ స్నాచర్స్ ని పట్టుకున్నాం సార్. వీళ్ళేనా? అవును సార్. వీళ్ళ లోపలేండి. ఈ మధ్య కాలంలో గోదావరి కని పట్టణంలో చైన్ స్నాచింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దీని మీద ప్రత్యేకంగా ఒక ఎస్ఐ కవితను నియమించి చైన్ స్నాచర్స్ ని పట్టుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు ఒక ఇద్దరు చైన్ స్నాచర్స్ ని ప్రత్యేక నిఘా ఉంచి పట్టుకోవడం జరిగింది. వాళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి చైన్ స్నాచర్స్ మీద ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. ఇక్కడ చైన్ స్నాచర్స్ ని పట్టుకున్న కవితని అభినందిస్తున్నాం. ఈమెకు రివార్డు కూడా వచ్చేటట్టుగా మేము ప్రయత్నిస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలకు మేము చెప్పేది ఏమిటంటే, పోలీసు వారే కాకుండా దీనిలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి. ప్రజలు కూడా ఎవరైనా దొంగలు కనిపించినా, అనుమానంగా ఉన్నా వెంటనే మాకు ఫోన్ చేయాలి, లేదా డైల్ 100కి ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సార్. చల్ నడు. RG1 ఏరియా
సింగరేణి సేవా సమితి ద్వారా పోలీస్ రిక్రూట్మెంట్ శిక్షణ తీసుకుని ఎస్ఐగా సెలెక్ట్ అయినటువంటి కుమారి కవితను వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా సేవా ప్రెసిడెంట్ శ్రీమతి దీప్తి రమణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సింగరేణి సేవా సమితి అందిస్తున్న పోలీస్ రిక్రూట్మెంట్ కోర్సులో శిక్షణ పొంది ఎస్ఐగా సెలెక్ట్ అయిన మన కవితను మనసారా అభినందిస్తున్నాను. ఆర్మీ, పోలీస్ అంటే మగవాళ్లకే కాదు ఆడవాళ్లు దేనిలో తీసిపోరు అని నిరూపించారు కవిత. మనందరికీ కావాలి ఈ మహిళా స్ఫూర్తి. మన సింగరేణి యాజమాన్యం కల్పిస్తున్న వృత్తి శిక్షణ కోర్సులైన టైలరింగ్ మరియు బ్యూటీషియన్ లాంటి కోర్సుల్లో మీరందరూ కూడా ట్రైనింగ్ పొంది మీ ఆర్థిక స్వాలంబనకు తోడ్పడాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. ఈ శుభ సందర్భంగా ఎస్ఐగా సెలెక్ట్ అయినటువంటి కుమారి కవిత గారి గురించి మన జిఎం శ్రీ రమణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన సింగరేణి సేవా సమితి నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్ కోర్సులో శిక్షణ పొంది ఎస్ఐగా సెలెక్ట్ అయిన కుమారి కవితను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా తనకు తోడ్పడిన వారి తల్లిదండ్రులను ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మన దేశంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నత స్థాయికి ఎదగడం చాలా సంతోషకరమైన విషయం. మన సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారైన శ్రీధర్ గారు మన కార్మికుల యొక్క పిల్లల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వారికి ఉద్యోగావకాశాలపై ఆణిముత్యాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించి వారికి ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఆణిముత్యాలు అనే ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా వారు మీకోసం, మీ చెంతకు, అదేవిధంగా మీకోసం, మీ ఆరోగ్యం కోసం, కార్మికుల యొక్క సంక్షేమం గురించి ఎంతో కృషి చేస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లో కూడా మహిళలు అభివృద్ధి చెందాలని యాజమాన్యం కోరుతుంది. దీనికి స్ఫూర్తిగా మన ఎస్ఐగా సెలెక్ట్ అయిన కవితను మరొక్కసారి అభినందిస్తూ తనను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎంతో మంది మహిళలు ముందుకు రావాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా మన గౌరవనీయులైన జిఎం గారు, సేవా సమితి ప్రెసిడెంట్ గారు శ్రీమతి దీప్తి రమణమూర్తి గారు కవితను వారి తల్లిదండ్రులను సన్మానిస్తారు. అందరికీ నమస్కారములు. నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులైతే మంచి భవిష్యత్తునిచ్చింది సింగరేణి తల్లి. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అనే సింగరేణి కుటుంబంలో జన్మించడం నా అదృష్టం. నేను ఎప్పటికీ సింగరేణికి రుణపడి ఉంటాను. జై సింగరేణి, జై జై సింగరేణి. జై సింగరేణి, జై జై సింగరేణి.